యోసేపుని గొప్ప వ్యక్తిగా మార్చాడు. పొరుగు దేశమందు ఫలించడి కొమ్మగా యోసేపు మారాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను నిండార్లుగా ఆశీర్వదించునుగాక. ప్రియ బిడ్డ, ఇదిగో ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన చక్కని వాగ్దానముతో మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీకు సహాయము, నీకు తోడుగా వస్తాడు. యాకోబు దేవుడే నీకు ఆశ్రయమై ఉంటాడు. కీర్తన 46:7. గమనించండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు సహాయము చేస్తాడంట. యాకోబు దేవుడు నీకు తోడుగా ఉంటాడంట. చూడండి, మీరు గమనించండి, దేవునికి మహిమగా ఈ దేవాది దేవుడు, ఈ యొక్క యెహోవా మన ప్రాణదాత, ఈ గొప్ప దేవుడు సహాయము చేస్తే పురుగు వంటి యాకోబు అని చెప్తున్నాడు. నిన్ను గొప్ప ఆశీర్వాదములోనికి ఆయన నడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. మీరు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన ఎవరెవరికి సహాయం చేశాడో వాళ్ళందరూ గొప్ప స్థాయిలోనికి వెళ్ళిపోయారు. యోసేపు చూడండి, అన్నలు నీళ్లు లేని గుంటలో వేసి ఆయన్ని పూర్తిగా ఐగుప్తుకి అమ్మివేసి ఆ యోసేపు యొక్క బాధ తొలగించుకున్నామని అనుకున్నారు. కానీ దేవుడు యోసేపుకు సహాయము చేసి యోసేపుకు తోడుగా ఉండి సహాయము చేసి ఆ ఐగుప్తు దేశంలోనే యోసేపుని గొప్ప వ్యక్తిగా మార్చాడు. పొరుగు దేశమందు ఫలించడి కొమ్మగా యోసేపు మారాడు. యాకోబు జీవితంలో చూడండి, మోసగాడు అని పిలువబడ్డ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మీరు చూడండి, మోషేకు ఆ యొక్క దేవుడు తోడుగా ఉండి, మోషేకు దేవుడు సహాయకుడిగా ఉండి, ఆ యొక్క నత్తి, ఆ యొక్క మాట్లాడలేని నాలుక మాంద్యము కలవాడనని మోషే అంటున్నాడు. అలాంటి మోషేని కొన్ని లక్షల మందికి, జనాంగానికి గొప్ప ప్రవక్తగా, గొప్ప నాయకునిగా చేసి ఐగుప్తు బానిసత్వము నుండి విడిపిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మోషే గొప్ప ప్రవక్తగా, గొప్పగా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. దావీదుని గురించి చూడండి, గొర్రెల వెనుక వెళ్ళిన దావీదు, ఆ గొర్రెల వెనుక వెళ్ళిన దావీదు గొప్ప రాజుగా మారాడు దేవుని సహాయం వలన. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియబిడ్డ, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆశ్రయము ఎవరైతే కలిగి ఉంటున్నామో వారు కింది వాళ్ళుగా కాకుండా పై వాళ్ళుగా, అలాంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని పొరుగు దేశమందు కూడా ఫలించడి కొమ్మలాగా మారుతారు. నీవు నేను ఫలించాలంటే ఆ దేవాది దేవుని తోడు, దేవాది దేవుని సహాయము మనకు కావాలి. అప్పుడు సమృద్ధి కలిగి మనం వర్ధిల్లుతాం. ఆయన తోడు కొరకు, ఆయన సహాయాన్ని కొరకు అనునిత్యము, ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు దేవుని యొక్క సహాయాన్ని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు యొక్క వాగ్దానము మన జీవితాలు నెరవేర్చబడాలని, అనుదినము దేవుని తోడు మనకు ఉండాలని, అదేవిధంగా మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వివాహ దినములు జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. బర్త్డేలు జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు, ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును తండ్రి, మీ తోడు, మీ నీడ, మీ సహాయము వలన పొరుగు దేశమందు యోసేపు హెచ్చించబడ్డాడు, దావీదు హెచ్చించబడ్డాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అనేక మంది పరిశుద్ధులు హెచ్చించబడ్డారు. ఆ విధంగా తండ్రి, ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలు కూడా హెచ్చించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా నా తండ్రి, భారతదేశములో గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదము, గొప్ప క్షేమము, సమాధానము, సంతోషము మా భారతదేశంలో ఉండునుగాక. మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులను, అధికారులను మీరు ఆశీర్వదించి ప్రభా గొప్ప కార్యములు మీరు చేయండి. అదేవిధంగా సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించండి, సేవకులు లేని ప్రాంతాలు సేవకులను తండ్రి మీరు తండ్రి స్థాపించండి. అదేవిధంగా తండ్రి, ఏ ఒక్కరు కూడా నశించి పాతాళానికి పోకుండా ప్రతి ఒక్కరు రక్షణలోనికి వచ్చేలాగిన మీరు కృప చూపుదురుగాక. అదేవిధంగా నా ప్రభా మీకు వందనాలు తండ్రి. ఈరోజు వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. బర్త్డే చేసుకున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. క్రొత్తగా పెళ్లి
పెళ్లిళ్ళు చేసుకున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆస్వాదించండి. కుటుంబాలలో సంతోషము, కుటుంబాలలో ఆశీర్వాదము, కుటుంబాలలో నెమ్మది, కుటుంబాలలో గొప్ప దీవెనలు కలిగి ఉండేటకు సహాయం చేసి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుదురుగాక. మీరు రాకడా అతి త్వరగా ఉండునుగాక. ప్రభా, మీ రక్షణ ప్రభా మాకు దూరము కాకుండా మీరు సహాయము చేయండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.